సవిందికి నవ్వుతాం ఏ సవిందికి నరుకుతానో నాకే తేరుకొరక గుహ కూడా అందదు ఏది ఒక్క మైనస్ కూడా లేదు. గొంతు బొగ్గురు పోయింది నాకు అరిసి అరిసి. బాలయ్య బాబు తాండవించాడు. బాలయ్య బాబు లోపల నో లాజిక్ బాలయ్య. బాలయ్య గురించి చెప్పేది ఏంటన్నా, బాలయ్య అక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్ గా థియేటర్కి వచ్చి మన హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని మీరు మనస్ఫూర్తిగా దీన్ని ఆస్వాదించి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయ్యా తమన్ మళ్ళీ నిరూపించావు, నందమూరి తమన్ అనే నిరూపించావు. బాక్సులు బద్దలైపోతున్నాయి. కొండల్లో తొంటలు పట్టుకునే మీరెక్కడా ఎన్టీఆర్ గారిని రాముడిగా కృష్ణుడిగా ఎలా గుర్తుపెట్టుకుంటామో బాలకృష్ణ గారికి ఇంకో 200 ఏళ్ళు అయినా సరే అఖండగా అలాగే గుర్తుపెట్టుకుంటాం. ఉగ్రభూతాలు భూమి మీద పట్టే భరించడానికి ఇది నేను అసలుది కాదురా, హరుడిది, మహాశివుడిది. ప్రతి 10 minutes కి మీరు సీట్ల నుండి లేస్తారు పక్క గ్యారంటీ. ఓం నమః శివాయ. ఎవ్రీథింంగ్ ఇస్ పర్ఫెక్ట్, ఫుల్ చాలా బాగుంది. అంటే అఖండ 1 కి అఖండ 2 కి highlights is the VFX. The trailer no, I don't think it was so evident. Balaya action ఎలా ఉంది? In theater it was so good. Balaya action One man show. Yeah, very good. Full movie. I think if Pushpa lanti movie deserves a national award, and this definitely will get a national. బాలయ్యకి ఆస్కార్ వస్తుందా? National awards. మేడం కలెక్షన్ వైస్ ఎలా ఉంటారు? I think collections it will skyrocket. ఓకే అఖండ 1 కంటే అఖండ 2 బాగుంది. యాక్టింగ్ ఎలా ఉందమ్మా? Crazy. అఖండకి మించుందా? కైలాసంలో శివుడు ఎలా అనిపిస్తుందో బాలయ్య యాక్టింగ్? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. బాలయ్య నచ్చిన సీన్ అంటే ఏం నచ్చింది? మొత్తం మూవీ బాగుంది అసలు. క్లైమాక్స్ అసలు బాలయ్య గెటప్ ఎలా అనిపించింది? కైలాసంలో శివుడు చూసేసి బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయిస్. బాలయ్య బోయ స్ట్రైక్స్ అగైన్. ఓకే, అండ్ అల్టిమేట్ మూవీ అగైన్. ఇంటర్వెల్ అఖండ ఒక ఎత్తు అయితే అఖండ 2 పీక్స్ తీసుకెళ్ళాడు బోయన్న స్ట్రైక్స్ అగైన్ విత్ బాలయ్య. బాలయ్య బాబు గారి గురించి ఏం చెప్తారు? బాలయ్య గురించి చెప్పేది ఏంటన్నా, బాలయ్య అక్కడ నందమూరి బాలకృష్ణ దిష్టి తీసే సీన్ ఫస్ట్ ట్రైలర్ లో చూసినప్పుడే వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. సంథింగ్ వీఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్. సినిమాలో అల్టిమేట్ తమన్నా అయితే తమన్ చిత్త కొట్టాడు, అద్దిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బట్ సూపర్. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది కానీ బట్ ఇంటర్వెల్ నుంచి పీక్స్కి వెళ్ళిపోయింది భయ్య. ఓకే, బోయా సినిమాలో కామన్ అది. దట్స్ మై ఫీలింగ్స్. బట్ సీరియస్లీ ఆసమ్. అఖండ 1 లో మనకు ఒక హైప్ ఇచ్చే ఒక లాస్ట్ లో ఒక సీన్ ఇచ్చారు కదా, అలాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయి? యా ఉన్నాయి, సినిమాలో చాలా ఉన్నాయి సీన్స్ అటండి. బట్ యూ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఒక లార్డ్ శివ సీన్ ఒకటి ఉంది, దట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ థింగ్. అది ఇప్పుడు రివీల్ చేస్తే ప్రాబబ్లీ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్. But you never expected. Rating ఎంత ఇస్తారు? 5 out of 4. Yeah, thank you. బాలయ్య బాబు తాండవించాడు. బాలయ్య బాబు లోపల మొత్తం బ్లడ్, థియేటర్ బ్లడ్స్ అవుతాయి అంతే. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉందని అంటున్నారు. లాగ్ ఎక్కడ అనిపించదు. యు విల్ ఎంజాయ్ ద మూవీ. లాజిక్స్ తో చూడకండి, యు విల్ ఎంజాయ్ ద మూవీ. అంటే ఆ మనిషిని ఇలా తల తిప్పడం ఆ సీన్ ఎలా ఉంది? క్రేజీ ఉంది అది. అంటే నరడిస్టి అలా తీస్తారా ఎవరైనా? నెక్స్ట్ లెవెల్ అసలు. ఆ సీన్ చూస్తుంటే మీకు అదేం గుర్తురావు. నో లాజిక్ బాలయ్య. ఓన్లీ శివుడి తాండవం చూస్తారు, లాజిక్ లు వెతకొద్దు, ఓన్లీ శివుడిని చూస్తారు అంతే. సో మరి తమన్ మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? వైబ్రేషన్స్ వచ్చాయి లోపల, చెవులు డెసిబల్స్ దాటిపోయాయి లోపల. అంటే అఖండ 1 లో మనకు మంచి లాస్ట్ లో ఒక సాంగ్ ఇచ్చారు, బీజిఎం చాలా బాగుంటాయి. అలాంటిది ఏమన్నా ఉందా? చాలా సీన్స్ ఉన్నాయి అలాంటివి. ప్రతి 10 minutes కి మీరు సీట్ల నుండి లేస్తారు పక్క గ్యారంటీ. సో బాలయ్య బాబు గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? తాండవించాడు బాలయ్య. అఖండ 1 కన్నా 2 చాలా బాగుందా? యా, పక్క సూపర్ హిట్ మూవీ. చాలా బాగుంది. ఏం నచ్చింది? అదే శివయ్య రూపంలో రావడం బాగా నచ్చింది. బాలయ్య బాబు గారి గురించి హైందవ ధర్మం గురించి చెప్పడం కానీ ఆ శివుడి రూపంలో రావడం కానీ చాలా బాగుంది. అంటే ఒక మనిషితో నరడిస్టి అలా తీయొచ్చు అంటారా? అది చెప్పలేము. సో ఎలా అనిపించాయి బాలయ్య బాబు గారి సీన్స్ కానివ్వండి? చాలా బాగుంది. మీకు నచ్చింది ఏంటి సినిమాలో? అదే శివుడి గురించి చెప్పడం, మనకు ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని గుర్తు చేయడం చాలా బాగుంది. ఎక్కడన్నా బోర్ అనిపించిందా సినిమా? లేదండి.
అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉందని అంటున్నారు. అంత బాగుంది. శివుడి తాండవం. సూపర్. సో తమన్ మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? చాలా బాగుందండి. తమన్ గారు మ్యూజిక్ బీజిఎం బాగా అనిపించిందా? అంటే దేవుడి పాటలు ఏమైనా ఉన్నాయా? పాటలని ఏం లేవు, కాకపోతే మ్యూజిక్ మ్యూజిక్. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ అసలు ఇక సినిమాలో ఒక్క మైనస్ కూడా లేదు. సూపర్ హైలైట్ సినిమా ఇది అసలు ఇక ఏది ఒక్క మైనస్ కూడా లేదు. గొంతు గొంతు బొగ్గురు పోయింది నాకు అరిసి అరిసి. సూపర్ సినిమా మాత్రం హైలైట్ సూపర్ రియల్ రియల్. ఓం నమః శివాయ. చాలా అసలు అది ఆ వైబ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది థియేటర్ లో వైబ్. ఇప్పుడు అది దిష్టి తీసే ఒకటి బాగా హైలైట్ అవుతుంది కదా. దిష్టి తీసే సీన్ ఇంటర్వెల్ లో వస్తుంది. అది ఇక పోనకాలే ఆ సీన్ వచ్చినప్పుడు ఒక రకమైన ఎమోషన్ మనుషుల్లో వస్తున్నారా? సెకండ్ హాఫ్ అయితే థియేటర్ లో అందరూ నుంచోనే ఉన్నారు, ఆల్మోస్ట్ అలాగే ఉంది. ఇక ఇంటర్వెల్ నుంచి ఇక సినిమా బాగా హైప్ వచ్చింది. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మేడ చుట్టూ శూలం తిప్పుతారు కదండి, అది అంతా ఇంటర్వెల్ అని అదంతా ఎట్లా ఉంది అది? అది చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. బోయపాటి డైరెక్షన్ ఎలా ఉంది? ఎక్సలెంట్ అండి. అది ఇంకా డిపెండ్స్ ఆన్ టైం అండి, అది దానికి మనం ఎక్కువగా ఏం చెప్పలేము. అది ఇక హ్యాట్రిక్ అండి, దానికి తిరుగులేదు. అన్స్టాపబుల్ 5, 6, 7, 8, 9 till 10 కంటిన్యూస్ ఇన్ఫినిట్ మేబీ ఉండొచ్చు. జై బాలయ్య ఒకసారి జై బాలయ్య. జై బాలయ్య. థ్యాంక్ యూ. అఖండ 2 అంటే శూలం తిప్పుతారు కదా సినిమాలో, అదిరిపోయింది. ఇద్దరు బాలకృష్ణలు ఉంటారు కదా సినిమాలో, మీకు ఏ బాలకృష్ణ ఇష్టం? అఖండ అఖండ ఇష్టమా? సౌండ్ని కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్కి నవ్వుతా, ఏ సౌండ్కి నరుకుతానో నాకే తేరుకొరక. గుహ గుర అందదు. జై అఖండ, జై బాలయ్య, జై అఖండ. సినిమా ఎక్కువగా చెప్పడం కాదు, చూస్తే అంటే చూసిన తర్వాత సంక్రాంతికి బాలయ్య సినిమా వచ్చి ఎలా సాటిస్ఫై అవుతారో అటువంటి సినిమా ఇది. చూసిన తర్వాత రియల్ స్టోరీ ఆధారంగా తీసారు అని అంటున్నారు. అంతవరకు కరెక్ట్. ఆ వ్యాక్సినేషన్ వైరస్ ఇది. ఓకే ఓకే కొంచెం ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ లేక ఉంటుంది సినిమా. బ్లాక్ బస్టర్ సినిమా అయితే పేరు పెట్టేది. గెటప్ ఎట్లా అనిపించింది? గెటప్ ఎట్లా చెప్తాం, ఇక బాలయ్యకి మనం చెప్తాం. ఆయన ఏది అది సింపుల్ గా చేసినా సరే ఆయనకి సెట్ అయిపోతుంది. ఎవరికి సెట్ కాదు, మళ్ళీ ఆయనకే సెట్ అవుతుంది. మాత్రం హైలైట్ అన్ని. ఇక నువ్వు పేరు పెట్టేది లేదు ఇక. అంటే మొత్తం ఎలివేషన్ షాట్లే ఉన్నాయా, స్టోరీ కూడా ఉందా? స్టోరీ ఉండేది అన్ని ఉన్నాయి. స్టోరీ ఉంటేనే కానీ సినిమా వెళ్ళేది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న, పేరు పెట్టేది లేదు. డబుల్ యాక్షన్ అంటే ఇక అన్ని సినిమాల లెక్క ఎక్కువ లేదు, ఇంట్లో కొద్దిగా ఉంది. కానీ వేరేది సెకండ్ క్యారెక్టర్ అయితే బాగుంటుంది. మొత్తం శివుని గెటపే ఉంటుంది ఇంట్లో అయితే. అన్ని అందులో పేరు పెట్టలేదు నీకు. ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క దేవుడు కనబడతాడు, ఇంట్లో అన్ని రూపంలో బూస్ బంప్సే. అది సింపుల్ తీసేసి పక్కకి తీసేసండి. మొత్తం భక్తి నుంచే ఉన్నది, మొత్తం హిందూ నుంచే ఉన్నది. డైలాగ్స్ చెప్పరు, ఆయనకే సెట్ అవుతుంది, మనం చెప్పలేము దానికి. ఆ డైలాగ్ 100% బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఆయన కెరియర్ లో ఇదే హైలైట్ మూవీ అనుకో. ఇక జై బాలయ్య మీరు ఇక చెప్పే అసలు లేదు, రేపు చూడండి మీకు తెలుస్తుంది. ఇంకా రివ్యూ ఎట్టుంటో చూడు, మామూలుగా ఉంటుంది అసలు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న. అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఎంత ఇస్తారు? 10 రేటింగ్ అవుట్ ఆఫ్ 90 చేసుకోండి. థ్యాంక్ యూ. సినిమా బాగుందండి. ఏం నచ్చింది మూవీలో? సినిమాలో ఫస్ట్ మనకి నచ్చింది ఇంటర్వెల్ సీన్ బాగుంటుందండి. ఇంటర్వెల్ సీన్ అంటే ఇప్పుడు బాలకృష్ణ చాలా బాగా చేశాడు దాంట్లో, అది నాకు నచ్చింది. రెండోది తల్లి మరణించిన తర్వాత సీన్లన్నీ బాగున్నాయి. ఎందుకంటే అది చైనా మీద యుద్ధం కానీ, అదే మనం సింధూర్ కానీ, ఆపరేషన్ సింధూర్ కానీ అట్లా రెండు డైలాగులు ఉన్నాయి, అవి చాలా బాగా నచ్చినాయి. బాలయ్యని అంటే మనం అఖండ 1లో చూసాము, తర్వాత ఇప్పుడు అఖండ 2లో చూసాం. వాళ్ళ నాన్నగారు దక్షయజ్ఞం చేశారు, దక్షయజ్ఞం శివుడుగా చేశాడు. తర్వాత ఈయన
చేశాడు. అఘోరా అంటే శివుడుగా చేశాడు, బాగా చేశాడు. స్టోరీ పరంగా ఏం చెప్తారు? స్టోరీ బాగుంది. స్టోరీ అంటే నేను టోటల్ 3.5, 4 ఇస్తానండి. అది సాంగ్స్ రెండేనండి. ఒకటి తల్లి మీద, తర్వాత మీకు తెలిసిన హీరోయిన్తో ఒక సాంగ్ తెలిసిందే కదా, అదే జాజికాయ. జాజికాయ అంటే అది హీరోయిన్తో కదా, బాగానే ఉంటుంది, అందరికి నచ్చింది. నాకు నచ్చింది ఏంటంటే తల్లి సాంగ్ బాగా నచ్చిందండి. ఫ్యాన్స్ చూడొచ్చండి సినిమా. అది ఏంటంటే ఇది మాస్ ఎంటర్టైన్మెంట్ అనమాట. త్రిశూలం అంటే ఇంకా చెప్పవసరం లేదు. ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారే. చాలా బాగుంది. హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు అఖండ 2లో? అఖండ 2లో అంటే త్రిశూలంతో పైన తిప్పింది బాగా నచ్చింది. నరదిష్టి సీన్ ఎలా ఉంది? అది ఇంకా సూపర్ ఉంది. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? మ్యూజిక్ అండ్ సాంగ్స్ చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. అమ్మో పర్లేదు 1 minute. సీజీ వర్క్ ఎలా అనిపించింది? అంటే విజువల్స్ గ్రాఫిక్స్ ఎట్లా అనిపించింది? చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలా ఉంటుంది? నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ చూసాం కాబట్టి సెకండ్ దాని మీద ఇంకా హోప్ పెట్టుకొని నేను కావాలని ఈ రోజు వచ్చాను అనమాట. బాలయ్య అంటే డైలాగ్స్ అంటే బాలయ్య ఎలా ఉన్నాయి డైలాగ్స్? తన రాజస్థానికి ఇవ్వచ్చు, 100%, 1000% ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. అంటే మన కంట్రీ దేని మీద స్టాండ్ అయింది అన్నప్పుడు, మన కంట్రీ ఒక నమ్మకం మీద స్టాండ్ అయింది. మన కోసం భగవంతుడు అనే వ్యక్తి ఉన్నాడు, ఆ భగవంతుడు ఎక్కడో ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు అనేటటువంటి నమ్మకం మీద స్టాండ్ అయింది అనేటటువంటి టేక్ చాలా బాగుంది. అలాగే ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు దైవం మానుష రూపేణ, మనిషి రూపంలో భగవంతుడు వస్తాడు. భగవంతుడు అంటే ఎక్కడి నుంచో ఆయన రాడు, మనిషి రూపంలోనే ఒక ఐడియానిచ్చి ఆ ఐడియా ద్వారా ఈ ప్రపంచాన్ని మనం ఎలా కాపాడాము. వ్యాక్సినేషన్లో మనకి కోవిడ్ వ్యాక్సినేషన్లో మనము ఎంతవరకు విశ్వగురువుగా నిలబడ్డాము మనము అనేటటువంటిది చాలా అద్భుతంగా చెప్పారు. మ్యూజిక్ పరంగా తమన్ గారి మ్యూజిక్ మనం చెప్పాల్సినటువంటి పని లేదు. కానీ అఖండాలో ఆయన చేసినటువంటి ప్రయోగాలు కానీ మ్యూజిక్, ఎస్పెషల్లీ శివుడికి చాలా గట్టిగా ఉండేటటువంటి మ్యూజిక్ ఉండాలి. శబ్దానికి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి శివుడు. సో ఆ శబ్దాన్ని చాలా అద్భుతంగా ప్లే చేసినటువంటి వ్యక్తిగా తమన్ గారు నిలిచిపోయారు. స్టోరీ ఈజ్ వెరీ గుడ్ అండి. ఇట్ వాస్ చెప్తున్నాను కదా, మనకి దైవం మానుష రూపేణ, మనిషి రూపంలోనే భగవంతుడు వస్తాడు అనేటటువంటి విషయాన్ని ఇతివృత్తంగా తీసుకుని చాలా అద్భుతంగా చేశారు. మీకు నచ్చిన ఫేవరెట్ సీన్? ఆయన లాస్ట్లో క్లైమాక్స్లో బాలకృష్ణ గారు ఈ దేశం గురించి చెప్తూ, మీకు నీ చరిత్ర ఎంత, మీ దేశపు చరిత్ర ఎంత, మా దేశంలో ఉన్నటువంటి కాశీలో ఒక చెట్టుకు ఉన్నటువంటి చరిత్ర కూడా నీ దేశానికి లేదు అంటారు. చాలా అద్భుతమైనటువంటి డైలాగ్. చాలా ఇంపార్టెంట్ కదా మనకి భారతీయులకి, తెలుగు వాళ్ళకి. దాని గురించి చెప్పడం చాలా బాగా నచ్చింది. బాలయ్య బాబు గారి యాక్టింగ్ సూపర్ అండి. అసలు దాని గురించి డైలాగ్సే లేవు. చాలా అంటే చాలా బాగుంది మూవీ, అదిరిపోయింది. అసలు బాగున్నాయి అండి. అసలు అది అమేజింగ్. అసలు తమన్ గారి మ్యూజిక్ అసలు చెప్పడానికే లేదు. అసలు హైలైట్ అన్నిటికంటే కూడా చాలా హైలైట్. అసలు ఓవరాల్ గా మేమైతే లాస్ట్ లో క్లైమాక్స్ అయిపోయినాక మేము బయటికి రాలేకపోయాము. ఇంకా అదే మూడ్లో ఉన్నాం అనమాట. హిందూ ధర్మం గురించి ఇంత గొప్పగా మనకు తెలిసిన చాలా తక్కువేమో అనిపించింది. మనం ఎంత తీర్చుకున్నా కానీ వాళ్ళు ఆ సినిమాలో చూపించింది అయితే చాలా హైలైట్ గా అనిపించింది. అసలు నేనైతే ఎన్ని వీడియోస్ తీసాను, ఇవన్నీ పట్టుకుంటారేమో కానీ చాలా వీడియోస్ తీసుకున్నాను బిట్లుగా. అసలు ఏది కూడా ఇక్కడ ఇది బాలేదు అనేది లేదు, అసలు నార్మల్ గా కూడా లేదు, అంత హైలైట్. అసలు నేనైతే అందరికీ చెప్తాను, ఖచ్చితంగా చూడవలసిన సినిమా ఇది. మన భగవద్గీత గురించి ఎంత అద్భుతంగా మనం చెప్పాలి అంటే, మన పిల్లల్ని కూర్చోబెట్టి మనం చెప్తే మనం వింటారో లేదో తెలియదు. ఈ సినిమాకి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళు భగవద్గీత నేర్చుకుంటారు. అది కొంచెం బాధాకరమైన విషయమే. ఆ ఇష్యూస్ గురించి మనం మాట్లాడలేం కానీ కొంచెం బాధాకరమైన విషయమే. కానీ ఇప్పుడైతే చాలా బాగుంది. హిందూ ధర్మం ప్లస్ అండి. మైనస్ గురించి మనం ఏం చెప్పలేము. కొంచెం లేట్ గా రిలీజ్ అవడం అయితే మైనస్. జై బాలయ్య అసలు అదిరిపోయిందండి. తమన్ గురించి అయ్యో హిందూ ధర్మం గురించి మనిషి దేవుని నమ్మాలా అంటే మనం నమ్మకంగా నమ్మాలా అంతే. దేవుడు ఉన్నాడా, చూపిస్తాడా, దగ్గర వస్తాడా అనేది కాదు. అది మన మనసు బట్టి ఉంటుంది అంతే, వేరే ఏం లేదు. యూత్ కనెక్ట్ అవుతుందా అని కాదన్న, యూత్ కనెక్ట్ అయ్యేది అది మన దాంట్లో ఉండాలంతే. అది వాళ్ళ ఉద్దేశం అంతే. యూత్ అనేది కాదు, ఎవరైనా కానీ దాని ఉద్దేశం బట్టి ఉంటుంది. సాటిస్ఫాక్షన్ హ్యాపీ. బాగుందన్న. గూస్ బంప్స్. తమన్ అన్నకి అసలు గుడి ఆటాలన్నా, గుడి ఆటాలకి
తమన్నా వేరే అసలు ఓజీకి అట్నే కొట్టిండు, దీనికి అట్నే కొట్టిండు. అంటే మనకు కంప్లీట్ గా మైండ్ లో ఫిక్స్ అవుతుంది అంటే అట్లాంటి సీన్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి అన్న. క్లైమాక్స్ సీన్, ప్రీ క్లైమాక్స్, ప్రీ ఇంటర్వెల్ సీన్ చాలా ఉన్నాయి. తమన్నా గ్రేట్, వేరే అసలు. తమన్నా ఏమో అనుకున్నా. బాలయ్య గారి గురించి ఏం చెప్తారు ఈ సినిమా తర్వాత? బాలయ్య బాబు చాలా మంచి యాక్టింగ్ చేసిన బాలయ్య బాబు. కోకోకోలా పెప్సీ, మా బాలయ్య బాబు సెక్సీ. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగా చేశాడు. ఏదండి త్రిశూలం సీన్ కూడా హైలైట్గా ఉంది, సినిమాకే హైలైట్గా ఉంది. సాంగ్స్ ఎక్కువ లేవు కదండి, మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. చాలా బాగుందన్న సినిమా. బాలయ్య బాబు యాక్టింగ్, డైరెక్షన్, తమిళ్ బీజిఎం, సెకండ్ హాఫ్ హైలైట్, ఇంటర్వల్ బ్యాంగ్ సూపర్ ఉంది అసలు. ఏ సీన్ అన్న సూపర్ అసలు, మైండ్ బ్లోయింగ్ ఆ సీన్ అయితే, ఫ్యాంటాస్టిక్. త్రిశూలం బాగా చూపించాడు అసలు, యాక్టింగ్ అయితే కుమ్మేశాడు. హీరోయిన్ అది హైలైట్ అన్న సాంగ్ అయితే, మాస్ సాంగ్ మెంటల్ ఉంది అసలు. ఏనా ఎవరు కూర్చోలే అసలు, విజిల్స్ ఫుల్ మాస్ సాంగ్ అసలు, భలే ఉంది అసలు. హీరోయిన్ ఎవరెవరు సూపర్ అన్న అసలు, సినిమా అయితే సూపర్ అసలు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా బాగుంది భయ్య. బాలకృష్ణ గారు కొత్తగా చూసాం, డైలాగ్స్ అయితే చాలా బాగుంది. సనాతన హైందవ ధర్మం ఇల్లుగా చాలా ఏమండి నైట్ అయిపోతుంది, నేను వెళ్తున్నా. నేనైతే బాగా 10కి 10 ఇచ్చేస్తానండి. జై బాలయ్య, బాలయ్య గారి చూస్తా ఇంకొకసారి. నేను అలా అడిగితే కష్టం అండి. సనాతన ధర్మం గురించి చెప్పడం బాగా నచ్చింది. బాలయ్య బాబు గారి గురించి ఏం చెప్తారు? సూపర్ హిట్. ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలా ఉంటుంది అనుకున్నారా? సాంగ్స్ మ్యూజిక్ ఎలా చాలా బాలయ్య బాబు గారి గురించి ఏం చెప్తారు? ఒక 1 మినిట్ అండి. ఈ సినిమా చాలా బాగుంది, ధర్మపరంగా చూడాల్సిన సినిమా, అందరు ఇండియన్స్ గా చూడాల్సిన సినిమా. ఏ చాగం సార్? చెప్పు. మేము సినిమా మా ఫ్రెండ్ శ్రీనివాస్ గారికి గాక వరుణ్ గారి సినిమా చూసాము. సినిమా సెంటిమెంట్, ఎమోషన్, ఫ్యామిలీ, గామాకంగా హౌ టు సేవ్ ద కంట్రీ, దేశంలో క్లిష్ట పరిస్థితులు, చైనా భాగవించి ఒక పక్క పాకిస్తాన్ భాగవించి గర్మ రచ్చికే అంటే ఎవ్రీ వన్ షుడ్ కాంట్రిబ్యూట్ ఫర్ ద కంట్రీ. ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పి కాదు, మనమే దేశాన్ని ఏదో చేయాలని చెప్పేసి సినిమా సారాంశం. ఎవ్రీ వన్ షుడ్ టేక్ ఇన్స్పిరేషన్. సినిమా like చూడదు, రెస్పాన్సిబిలిటీ, సిటిజన్ రెస్పాన్సిబిలిటీస్. It is a man that no one does nothing for us. We have to do the country. Thank you. మనిషిని ఉల్టా చేసి దిష్టి తీయడం ఆ సీన్ అసలు ఆ సినిమాయే హైలైట్ భయ్యా. ఇది బాలకృష్ణ గారు, బోయపాటి గారు తప్పించి ఎవరు చేయలేరు. తమన్ గారు మ్యూజియం అయితే బేభత్సం, సీట్లు ఎదురుతున్నాయి. స్టోరీ కూడా చాలా బాగుంది భయ్యా. హైందవ సనాతన ధర్మం, ఇదే పాయింట్ రాసుకోండి. హైందవ సనాతన ధర్మం చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది. మనకి బాలకృష్ణ గారు, బోయపాటి గారు తప్పించి ఎవరు ఈ సినిమా చేయలేరు, తీయలేరు. ఎక్సలెంట్ గా ఉంది భయ్యా, చాలా బాగుంది. ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ కూడా బాగుంది. బాలయ్య గారి యాక్టింగ్ అయితే చింపి చాటే భయ్యా. ఈజీగా అయితే 400 to 500 crores ఈజీగా కొట్టుద్ది తెలుగులోనా. నాట్ ఓన్లీ తెలుగు, ఆల్ లాంగ్వేజెస్ తీసుకోండి. ఎందుకంటే మనకి ఎందుకు అంటే మన తెలుగు అని చెప్పడానికి కాదు, కానీ మనకి ఎలాగో 4 లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది. 4 లాంగ్వేజెస్లో కూడా ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకి ఆదరణ దొక్కుతుంది సినిమాకి అయితే. బాహుబలి బ్రేక్ అయితే లేదో తెలియదు కానీ సనాతన ధర్మం మీద అయితే మటు చాలా బాగా వెళ్తుంది మూవీ, ఎక్సలెంట్ ఉంది. హీరోయిన్ తో సాంగ్ బాలయ్య అంటేనే ఊపు భయ్యా, హైలైట్ ఉంది. అంటే శివుడిని చూసినట్టుగా అనిపించింది. అవునండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అవి ఎట్లా చాలా బాగుందండి. మీకేం నచ్చింది సినిమాలో? అన్నీ బాగుంది, అంతా బాగుంది. బాగుంది. అంటే బేసిక్గా ఈ మధ్య తెలుగు సినిమాలు కొంచెం సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ యాంగిల్ కవర్ చేయరు కదా, చాలా పాన్ ఇండియా లెవెల్లో బాగా కవర్ చేశారనిపించింది. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది.
అండ్ ఫస్ట్ పార్ట్ కంటే కూడా సెకండ్ది కొంచెం ఇంకా అంటే తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. నాకు తమన్ మ్యూజిక్ చాలా ఇష్టం. ఇట్స్ వెరీ నైస్. అంటే కొంచెం లాస్ట్కి వచ్చేసరికి మొత్తం డివోషనల్గా మారిపోయింది. ఎలా అనిపించింది సినిమా మొత్తం? అంటే రోల్ డివోషనల్ రోల్ కదా, కొంచెం సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు బాలయ్య గారు. ఐ థింక్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నో మనందరికి తెలియడానికి. సో అలాంటి మంచి మంచి పాయింట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. థ్యాంక్ యూ. చాలా ఎంటర్టైనింగ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే మీరు డైరెక్ట్గా థియేటర్కి వచ్చి మన హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని మీరు మనస్ఫూర్తిగా దీన్ని ఆస్వాదించి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అఖండ తాండవం అయ్యా తమన్ మళ్ళీ నిరూపించావు, నందమూరి తమన్ అనే నిరూపించావు. బాక్సులు బద్దలైపోతున్నాయి. అలాగే అఖండ తాండవాన్ని కూడా మీరు మూవీలోనే చూసి ఎంత రియల్ గా మన హిందూ ధర్మం గురించి తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బాలయ్య. కొండల్లో తొండలు పట్టుకునే మీరే క్రా ప్రతి చెప్పుదా ఇక బాలకృష్ణ శివుని డైరెక్ట్ చూడదు కానీ ఈరోజు చూసిన దాంట్లో శివుడిని డైరెక్ట్ చూసిన బాలయ్య బాబాయ్. జై బాలయ్య, జెండాబాద్ బాలయ్య. ఏసీపీడి కొత్త చింపి పడతాయి ఇంకా అంతే. తమను బాలయ్య బాబు జై బాలయ్య అంతే. అలమ్మ ఎవడండి బాలయ్య బాబు చాలా ఎవడండి సార్. మరి ఇండియన్ సినిమా అంతే, వరల్డ్ మొత్తం చూస్తారు. సూపర్. బాలకృష్ణ గారి డైలాగ్ పక్కన పెట్టండి, ఇండియన్ సినిమా అంతే అంతే. ఏం అవసరం లేదు మీకు. ఇండియన్ సినిమా అంతే. ఇండియన్ కల్చర్ మొత్తం కనిపిస్తుంది నీకు, ప్రపంచం మొత్తం చూస్తుంది నీకు. సూపర్ అన్న, చాలా అద్భుతంగా ఉంది. అర్థమైందా? బాలయ్య బాబు గారు అఖండగా జీవించేశారు. అర్థమైందా? ఎన్టీఆర్ గారిని రాముడుగా కృష్ణుడిగా ఎలా గుర్తుపెట్టుకుంటామో బాలకృష్ణ గారికి ఇంకో 200 ఏళ్ళు అయినా సరే అఖండగా అలాగే గుర్తుపెట్టుకుంటాం. ఉగ్రభూతాలు భూమి మీద పడ్డే భరించడానికి ఇది నేల అసురుడిది కాదురా, హరుడిది, మహాశివుడిది. అఖండ 2 చాలా బాగుంది. అఖండ 1తో ఎవరు కంపేర్ చేయమాకండి. అర్థమైందా? సినిమా మహాద్భుతం. అండ్ ఇంకొకటి మీ మీడియాకి రిక్వెస్ట్ ఏంటంటే ఈ సినిమా గురించి రేటింగ్ అడగండి. 12 జ్యోతిర్లింగాలని రేటింగ్ అడిగినట్టే ఉంటుంది. Even my daughter is a huge fan of Balaya. హాయ్. హాయ్. ఎలా జై బాలయ్య. మూవీ ఎలా ఉంది? బ్లాక్ బస్టర్. ఓకే, అంటే మన ఆయన గెటప్ ఎలా అనిపించింది, సీన్స్ ఎలా అనిపించాయి? లైక్ మొత్తం కలిపి అరౌండ్ 50 crores అన్న కలిసి ఒక మనిషిని ఉల్టా చేసి దిష్టి తీశారు కదా, సీన్ ఎలా అనిపించింది? అది లైక్ అందరూ లెగ్సి అది చేశారు. ఆ త్రిశూలం షాట్, మెడ చుట్టూ త్రిశూలం తిరగడం, అదైతే సూపర్. బ్లాక్ బస్టర్. బాలయ్య ఫ్యానా మీరు? జై బాలయ్య అన్న సరే. జై బాలయ్య. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.